ఎప్పుడో సప్లీలో పరిచయమైన సుబ్బుగాడు జాబ్ ఇప్పిస్తానంటే ఫట్టుమని వచ్చేసా. అమ్మకు చెప్తే పంపదు. నువ్వు వాడిని కలిసిందే సప్లీలో. వాడికే దిక్కు మొక్కు ఉండదు. వాడు నీకు జాబ్ ఇప్పిస్తాడంట. ఇక్కడే జాబ్ కొడుతున్నా, ఊర్లో ఎక్కిరిచ్చిన ప్రతి నోరుని మూయిస్తున్నా. ఇన్స్టాలో జాబ్ లేదని షార్ట్ స్టోరీ పెట్టావు కదా, అందుకనే ప్రాంక్ చేయమన్నారు. ప్రాంకా? ఇప్పుడు అక్కకేం చెప్పాలో బా. ఇప్పుడు అక్కకి చెప్తే అక్క జాబ్ లేదేం లేదంట, ప్రాంక్ చేశాడు అంట. నేను అప్పుడే చెప్పా వాడికే దిక్కు దివానం లేదని. నీకెక్కడిప్పిస్తాడే? అయినా ఇప్పటికి చాలా అయింది. పద బస్ ఎక్కిస్తా. అమ్మో వద్దొద్దొద్దు వద్దొద్దు. పోనీ అమ్మకి చెప్తే? అనుకున్నానే, నీ గురించి నాకు బాగా తెలుసు. ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే అనుకున్నా. ఇంతక బోగ్గాడెవడు? వద్దు. అవును, ఇది ఇంటర్వ్యూకి వెళ్ళింది కదా, ఏమైందో కనుక్కుందాం. హలో హలో, ఏంటి సిచ్యువేషన్? అక్క చెప్పే, ఏమైంది? అక్క జాబ్ వచ్చిందా లేదా? వచ్చేసిందక్క. నిజమా? అరే నువ్వు అంత చెప్పిన తర్వాత కూడా రాకుండా ఉంటదా అక్క? కంగ్రాచులేషన్స్ రే. అమ్మకి చెప్పావా? చెప్పలేదు, చెప్తా. జాయినింగ్ ఎప్పుడు మరి? రేపే అక్క. నైస్. సరే, నేను ఇప్పుడు క్యాబ్ బుక్ చేస్తున్నా, నువ్వు ఇంటికి వచ్చేసే. రేపటి నుంచి ఎలాగో ఆఫీస్ ఉంటుంది కదా. సరే అక్క, నేను ఉంటాను. బాయ్. బాయ్. హే దివ్య. ఏ దివ్య కాదు, బి దివ్య. మన ఇనీషియల్ బి. నీకు జాబ్ వచ్చిన కుళ్ళు జోకులు ఆపవా? చెప్పే, పార్టీ చేసుకుందాం మంచిగా. ఏం కావాలో చెప్పు. రెడ్ వైన్, వైట్ వైన్, వోడ్కా, విస్కీ, బియర్. ఏంటి ఇవన్నీ? కొంపదీసి ఎప్పుడైనా తాగావా ఏంటి? చిచి, నేను ఎప్పుడు తాగలేదు. ఏంటి బార్లో మెనూ చదివినట్టు అలా చెప్పేస్తున్నా? అంటే సినిమాలు చూస్తాం కదా, ఇవన్నీ చూపిస్తారు. సరే చెప్పు, ఏం చేసుకుందాం పార్టీ? నాకు పార్టీ వద్దు. ఏంటే, జాబ్ వస్తే ఎవరైనా హ్యాపీగా ఉంటారు. నిజం చెప్పు, నీకు జాబ్ రాలేదా? ఏంటి, నీకు నా మీద నమ్మకం లేదా? ఎప్పుడైనా అబద్ధం చెప్పానా నేను? చెప్పలేదు గానీ. అక్క, నువ్వు లేడీ హరిశ్చంద్ర అయితే నేను లేడీ హరిశ్చంద్ర వాళ్ళ చెల్లిని. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇవే ఇలాంటి డైలాగ్స్ వేస్తున్నావు కాబట్టి నమ్ముతున్నా. ఇంతకీ నీ ప్యాకేజ్ ఎంత? కిలోని బట్టి తీసుకుంటారక్క. ఓన్లీ వాషింగ్ అనుకో కిలోకి 50 రూపీస్. అదే ఇస్త్రీ అనుకో 100 రూపీస్. నేను బట్టల ప్యాకేజ్ అడగట్లేదే, శాలరీ ప్యాకేజ్ గురించి మాట్లాడుతున్నా. ఎంత ఎల్పిఏ? ఓ సారీ, నెలకి 25K అక్క. నేను ఇయర్కి అడుగుతున్నానే, నెలకి చెప్తావేంటి? నీకు నిజంగానే జాబ్ వచ్చిందా అసలు? అక్క, నన్ను నమ్మడానికి నీకు ప్రాబ్లం ఏంటి? నువ్వు జీనియస్ కదా అని నెలకి చెప్తే ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తావు అనుకున్నా. నల్ల మట్టి బుర్రవి నువ్వు. కాదు. మరి ఇప్పుడు ఇయర్కి ఎంతో చెప్పు. 3 lakhs. ఎస్, నాకు తెలుసక్క. నువ్వు 100 years ముందు పుట్టుంటే ట్రిగ్నోమెట్రీ నువ్వే కనిపెట్టేదాన్ని. నువ్వు మరీ పొగడేస్తున్నావే నన్ను. నిజం అక్క, పొగడట్లేదు. సర్లే. అది కాదు, బిర్యానీ పెడతా అన్నావుగా, పార్టీ చేసుకుందాం. సరే, ఆర్డర్ పెట్టేస్తా, ఆగు. అక్క, ఒకటి అడగచ్చా? అడుగు. నువ్వు మందు తాగుతావా? అదేం క్వశ్చనే? అడిగింది చెప్పు. మొన్ననే హెల్త్ బాగాలేదని దగ్గుమంది ఇచ్చారు, అది తాగాను. ఇందాక బాల్కనీ ఊడుస్తుంటే బడ్వైజర్ అని ఒక టిన్ కనపడింది. అది జలుబుకా దగ్గుకా? నీకొకటి చెప్తాను. రెండూ చెప్పు, రెండూ కనిపించాయి.
మందు తాగడం తప్పు. ఎగ్జాక్ట్లీ. అది ఆడవాళ్ళు తాగినా మగవాళ్ళు తాగినా తప్పే. మళ్ళీ ఎగ్జాక్ట్లీ. అందరిలానే నేను మనిషినే కాబట్టి నేను తప్పు చేశాను. ఇంకో ఎగ్జాక్ట్లీ. సో నువ్వు చూసింది చూడనట్టుండు. కావాలంటే చెప్పు, నువ్వు కూడా ఒకసారి ట్రై చేద్దు. ఓకే అమ్మా, విన్నావుగా? ఇదిగో అమ్మ మాట్లాడిద్ది. అమ్మేంటే ప్రాంక్. ప్రాంక్. ప్రాంక్ ఏంటే నీ? ఇంకోసారి ఇలాంటి అడ్డమైన ప్రాంక్స్ చేస్తే చంపేస్తా. తిను. ఓకే, దీనికి ప్రాంకే ఇంత కోపం తెప్పించిందంటే నేను ప్రాంక్ అయ్యి బాధపడంలో తప్పు లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంకా ఓవర్ రియాక్ట్ అవ్వలేదు. అవుతా, ఇంకా సుబ్బుగాడి తాట తీస్తా. బంటి ఇంటెలిజెంట్ బంటి హలో సుబ్బు. వాట్సాప్ దివ్య. వాట్సాప్ ఏంట్రా? వాచ్లు అమ్ముకునే వ్రాపర్ నా కొడక. ఏమైంది? ఏమైందేంట్రా సచ్చినోడా? ప్రాంక్ అంటావా? ఇంకోసారి జోకు ప్రాంక్ అన్నావే అనుకో, ప్యాంట్లో చక్కెరేసి చీమలతో కుట్టించేస్తా. అసలు నిన్ను కాదురా, నీ అవ్వ. ఇంకోసారి చెప్తున్నా, ఇలాంటివేమన్నా చేస్తే చంపేస్తా నా కొడక. ఫోన్ పెట్టేయ్. దివ్య వస్తున్నా అక్క. ఏమైందే? అంటే అక్క, ఫ్రెండ్ ఒకడికి ప్రాంకులు చేద్దని చాలా మర్యాదగా చెప్పేసొచ్చాను. ఏమన్నాడు మరి? ఇంత చెప్పాక వినకుండా ఉంటాడా అక్క? మారేవాడే మనిషి, మార్పు చెందేవాడే మహర్షి అని అన్నాడు. సరే, రేపొద్దున ఏ టైంకి ఆఫీసు? నీదే టైంకి? నాది 10కి. సేమ్ అక్క. సరే, మరి నేను దింపేసి వెళ్ళనా? వద్దు వద్దు. అదేంటి అంత గట్టిగా అరిచావు? అక్క, మనకి ఇండిపెండెన్స్ వచ్చింది 1947లో, కానీ నాకు మాత్రమే ఇవాళ వచ్చింది. ఇండిపెండెంట్గా బతకాలని ఫిక్స్ అయ్యానక్క. మెట్టు మెట్టు ఎక్కితేనే కష్టం విలువ తెలిసిద్దక్క. ఓవర్ యాక్షన్ చేయకు, వెళ్ళి పడుకో. రేపు ముందే ఫస్ట్ డే. ఓకే. అక్క అక్క, లెవ్వే. లెవ్వు. నువ్వేంటి అప్పుడే లేచావు? ఫస్ట్ డే కదా, ఎగ్జైట్మెంట్. ఇదిగో కాఫీ. థ్యాంక్ యూ. ఫాస్ట్గా రెడీ అవ్వక్క, ఆఫీస్కి వెళ్ళాలి. ఏంటే నీలో ఈ మార్పు? మార్పు అనేది మటన్ లాంటిది, తినాలా వద్దా అన్నది మన డెసిషన్ తీసుకున్నాను, మారుతున్నాను. ఏంటి ఆఫీస్కి వెళ్దామని తొందరంతా? ఎస్. దీన్ని తొందరగా పంపించాలిరా. ఏం లేదు, వెళ్ళు. సరే, బాయ్. ఎస్, వెళ్ళిపోయింది. ఎస్. హలో. ఎక్కడా? ఆఫీస్లో. తిన్నావా? తిన్నాను. సరే, బాయ్. ఇదేంటి
ఎప్పుడు ఫోన్ చేస్తా ఉంటది. చెప్పక్క. ఆఫీస్ కిందే ఉన్నా, వచ్చేసేయ్. అయ్యో నేను ఇప్పుడే ఇంటికి వచ్చేసానక్క. ఇగో డోర్ తెరుస్తున్నా. అవునా, నేను వస్తున్నానులే. సరే ఓకే. అమ్మయ్య, బతికిపోయా. ఏంటే ఈ మార్పు? లైఫ్లో ఎప్పుడు చూడలేనివన్నీ చూస్తున్నా. పొద్దున్న లేవడం, పని చేసుకోవడం. మార్పు అంటే వద్దొద్దు, పొద్దునే చెప్పి సచ్చావు. ఫ్లాట్ ఏంటి ఇంత నీట్గా ఉంది? నువ్వు వచ్చింది ఇందాకే అన్నావు కదా. అక్క నేను మా సూపర్ మ్యాన్ ఫాస్ట్ గా క్లీన్ చేయడానికి మార్నింగే చేశానుగా, చూసుకోలేదా? లేదే, పొద్దున్న కాస్త చెత్తగానే ఉంది. ఇంకా తాగు, ఇంకో 2 బడ్వైజర్లు తాగు, మొత్తం పోతది బుర్ర. అది కాదే. అంటే ఏంటక్క? నేను జాబ్ వచ్చిందని అబద్ధం చెప్పి ఇంట్లోనే ఉండి నీకు మార్నింగ్ నుండి వంటలు చేసి గిన్నెలు గడిగి నువ్వు వస్తున్నావని యాక్టింగ్ చేస్తున్నానా? అలా అనలేదే నేను. మరేంటి నిందలేస్తున్నావేంటి నా మీద? సరే సారీ, పని చేసుకో. ఏం చేస్తున్నావు? వీకెండ్ కదా, ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి మంత్ ఎండ్కి, గుర్తుందా? అంతా వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. పవన్ ఏంటి? ఫ్రెండ్స్ వస్తున్నారు సాయంత్రం. నా దగ్గర మనీ లేవు. అంతా వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. అబ్బా. సరే బాయ్. బంటి ఇంటెలిజెంట్ బంటి సారీ సారీ. ఇంటెలిజెంట్ బంటి. ఏంటి భయ్యా ముఖం మురిసిపోతుంది? ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అర్రే కంగ్రాట్స్, ఇంటి వాడు కాబోతున్నావు కదా. అది జరిగినా బాగుండ్రా. ఏమైంది? ఇప్పుడే కాల్ వచ్చిందిరా, పెళ్లి కూతురు పన్నవాడితో లేచిపోయిందంట. మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడే ప్యాకేజ్లో పక్కింట్లో ఒక ఆంటీ వచ్చిందిరా, దాంతో సెట్ అయిపోతా. బంటి ఓవర్ యాక్టింగ్ బంటి. చెప్పక్క. ఎక్కడున్నావు? ఆఫీస్లో. ఇంకెక్కడా? ఏం చేస్తున్నావు? ఆఫీస్లో వంట చేస్తారా? వర్క్ చేసుకుంటున్నానక్క. ఊరికే నాకు కాల్ చేయకు, ఎవరైనా చూస్తే పీకేస్తారు నన్ను. అయ్యో, ఫోన్ చేతిలో పట్టుకున్నావు. మీ ఆఫీస్లో ఏమన్నారా? అక్క అయ్యో, తెలియక డైరెక్ట్గా నీ క్యాబిన్లోకి వచ్చేసా. నీకేం ప్రాబ్లం లేదు కదా? అక్క చెప్పండి మేడం. ఆఫీస్కి వెళ్ళకుండా ఇంటికి వచ్చిందేంటానా? అంటే ఏం లేదక్క. అంటే హెల్త్ బాగాలేదని వచ్చాను. వెళ్ళిపోమంటే చెప్పి వెళ్ళిపోతా ఇప్పుడే. అక్క అక్క అలా కాదు. ఏంటే అక్క, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? జాబ్ రాలేదక్క నాకు. నాకప్పుడే తేడా కొట్టిందే. మొహంలో సంతోషమే లేదు, అసలు క్లారిటీయే లేదు. సారీ అక్క, అబద్ధం చెప్పినందుకు. అయినా సిగ్గు లేదానే నీకు ఇలా అబద్ధాలు చెప్పడానికి? నేను చెప్తా, మరి ఇలాంటి విషయాల్లో అయితే అస్సలు చెప్పను. ఛీ! దివ్యా, 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 ఒకసారి డోర్ తీ. డోర్ ఓపెనే ఉంది. దివ్యా, దివ్యా, అరే నేను మాట్లాడుతుంది నీతోనే. సరే సారీ దివ్య, అరిచాను. నువ్వు అబద్ధం చెప్పావని కోపం వచ్చింది, కానీ నాతో అబద్ధం చెప్పే అవసరం ఏమొచ్చింది? నేను సపోర్టివ్గానే ఉంటాను కదా. నాతో కూడా అబద్ధం చెప్తే బాధ అవ్వదా? అది కాదక్క. ఇప్పుడు చెప్పు, నాకెందుకు అబద్ధం చెప్పావు? అంటే అక్క, నేనెందుకే నవ్వుతాను నీకు జాబ్ రాకపోతే?
ఏమో అక్క, అలానే ఇంటికి పంపించేస్తావు అనుకున్నా. ఒసే ఫిక్స్ అయ్యి వచ్చావు జాబ్ చేయాలని. నిన్నెందుకు వదిలించుకుంటాను? నువ్వు నా చెల్లివే. థ్యాంక్స్ అక్క. వదిలే, నెక్స్ట్ ఇంటర్వ్యూకి గట్టిగా ప్రిపేర్ అవ్వు. అసలు నువ్వు ఏ రౌండ్ వరకు వెళ్ళావు? అంటే అక్క అది ఇన్స్టాలో జాబ్ లేదని స్టాట్ స్టోరీ పెట్టావు కదా, అందుకనే ప్రాంక్ చేయమన్నారు. ప్రాంక్ అప్ బొంగ ఎక్కడుంటాడే వాడు? అక్క వదిలే అక్క. ఎక్కడుంటాడో చెప్పు. అక్క వద్దు. ఫస్ట్ నువ్వు వాడి నెంబర్ ఇవ్వు. వద్దక్క. ఏంటే వద్దు? నేను ఆల్రెడీ తిట్టేసానే వాడిని. అయితే తొక్కలో అది వాడు నా చెల్లిని ఏడిపిస్తాడా? నువ్వు ఫోన్ చేసి ఇవ్వు నాకు ఫస్ట్. సరే ఆగు. అక్క పాపం అక్క. ఏంటే పాపము? ఆగు. ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? బంటి హలో దివ్య. దివ్య కాదురా, వాళ్ళక్క భవ్య. అక్క నమస్తే అక్క. ఆ నమస్తే తీసి ఎక్కడన్నా పెట్టుకో, ఎడ్డెదవా. అక్క ఏంట్రా అక్క? ఆల్రెడీ మీ చెల్లి కూడా కోటింగ్ ఇచ్చేసింది అక్క, ఇప్పుడు మళ్ళీ మీరా? అసలు నీ సిగ్గుందా నీకు? అక్క వద్దక్క. అక్క సారీ అక్క. దానికి చెప్పు పటు. సారీ దివ్య. ఇట్స్ ఓకే సుబ్బు. అమ్మయ్య. థ్యాంక్స్ అక్క. అబ్బో ఎందుకు ఈ ఫార్మాలిటీస్ ఇప్పుడు? ఎలాగో ఇల్లు తుడుస్తూ వంట చేస్తూ ఒక లైఫ్ స్టైల్ బిల్డ్ చేసుకున్నావు. అంటే పని మనిషిలా చేయమంటున్నావా? కాదే, రోజు జాబ్స్కి అప్లై చేస్తుండు. చదువుకో, నేను హెల్ప్ చేస్తా. మంచిగా ఫోకస్ చేయి, వచ్చేస్తుంది జాబ్ నీకు. పక్కా వస్తుందిగా. నేనున్నా కదే, పక్కా వస్తుంది. థ్యాంక్స్ అక్క. లవ్ యూ.